లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. లక్సీ మీడియా మొరాకి ఫిల్మ్స్ బ్యానర్ పై బెక్కం వేణుగోపాల్ సృజన్ కుమార్ బొజ్జో నిర్మిస్తున్న చిత్రం రోటీ కబ్డా రొమాన్స్. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని విక్రమ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. హర్ష నర్రా, సందీప్ సరోజ్, సుప్రజ్ రంగా, తరుణ్, సోను ఠాగూర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్, ఆర్ఆర్ ధ్రువన్, వసంత్ జీ సంగీతం అందించగా సన్నీ ఎంఆర్ సినిమాటోగ్రఫీని సంతోష్ రెడ్డి అందిస్తున్నారు. ఇక నవంబర్ 22న వస్తున్న ఈ సినిమా యూనిట్ తాజాగా ప్రెస్ మీట్ ని నిర్వహించింది. My team, we become 2 years journey lo we become like really close. Like I always say midnight friends la. Chai ki vellalante kuda just one phone call మొత్తం గ్యాంగ్ వస్తారు. అలాంటి ఫ్రెండ్స్ అయ్యారు. ఈ మూవీతో చాలా మంచి ఫ్రెండ్స్ అండ్ మంచి టీమ్. లైక్ మై సెకండ్ హోమ్ లక్కీ మీడియా. ఆఫీస్ అలా అయిపోయింది. వీ డిడ్ రిహార్సల్స్ అండ్ వర్క్ షాప్ అండ్ హ్యాపీ డేస్ మూవీ తీసాక అందరూ కాలేజ్ అంటే ఇట్లుంటుందా అన్నట్టు చేశారు. అది ఎట్లుందో కాలేజ్ పోయినాక తెలిసింది మాకు. అండ్ ఇప్పుడు మా సినిమా మాత్రం కరెక్ట్ అక్కడ అందరూ 19 years నుంచి 30+ అందరికీ వాళ్ళ బయోపిక్ చూస్తున్నట్టు ఉంటుంది. ఏదో ఒక స్టోరీ, ఏదో ఒక క్యారెక్టర్ ప్రతి మీ లైఫ్లో పక్కా ఉంటుంది. అండ్ ఇట్స్ ఏ నైస్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు కొత్త ఆస్పైరింగ్ ఫిలిం మేకర్స్కి కానీ యాక్టర్స్కి కానీ ఈ లక్కీ మీడియా ఒక అడ్డా ఛాన్స్ ఇవ్వడానికి. విక్రమ్ సార్, బిగ్ థ్యాంక్ యూ టు యూ సార్. వితౌట్ యూ ఐ వుడెంట్ హ్యావ్ బీన్ హియర్. బెక్కమ్ సార్, మీకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ టీంలో ఐ మీన్ everyone who worked with me, and I'm very thankful for everyone. మూవీ తప్పకుండా వెళ్ళి చూడండి, బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. మేము ఈ సినిమా ప్రాసెస్ అంటే మేమందరం ప్రాజెక్ట్లోకి వచ్చిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేశాక మా మెగాస్టార్ గారివి 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి, మా బాలయ్య బాబు గారివి 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి, మనందరి ఫేవరెట్ నేచురల్ స్టార్ నాని గారివి, మన డార్లింగ్ ప్రభాస్ గారివి అయితే ఏకంగా 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. మేము మాత్రం ఈ సినిమా ఇంకా చేస్తూనే ఉన్నాం. సో అంత కష్టపడి మా డైరెక్టర్ గారు, మా ప్రొడ్యూసర్ గారు ఎక్కడ ఎవరో ఒక వేలెత్తి చూపించకుండా ఉండాలి, అందరూ ఎంటర్టైన్ అవ్వాలి, ఎంజాయ్ చేయాలని చెప్పి కష్టపడి చెక్కుతూనే ఉన్నారు. ఆగస్ట్ 22వ తారీఖు మా మెగాస్టార్ గారు పుడితే ఈ నవంబర్ 22వ తారీఖు ఎంతోమంది స్టార్స్ పుట్టాలని నేను కోరుకుంటున్నాను. ఈ సినిమా నుంచి వీళ్ళందరూ చాలా పెద్ద పొజిషన్లో ఉండి ఎన్నో సినిమాలు చేయాలి, ఇండస్ట్రీకి చాలా చాలా సినిమాలు నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ రావాలని కోరుకుంటున్నాను. విక్రమ్ గారికి ఆల్ ది వెరీ బెస్ట్. చాలా కాలం నుంచి ఈ సినిమా పట్టుకున్నారు. అంటే ఇందా నుంచి అందరూ చెప్తున్నారు గోపి గారి దగ్గర సినిమా టైం పట్టింది, లేకపోతే ఈ సినిమా 3 ఏళ్ళు చేసాం 4 ఏళ్ళు చేసామని. నా ఎక్స్పీరియన్స్ నుంచి ఐ వుడ్ లైక్ టు టెల్ యూ, మేము కూడా అన్ని సినిమాలు ఓవర్ ద జర్నీ ఇట్ టుక్ అ లాట్ ఆఫ్ టైం. ప్రతి సినిమా కూడా నాకు అర్థమైంది ఏంటంటే ఈ స్ట్రగుల్ ఫేజ్ ఉంది కదా బ్రో, దిస్ ఈజ్ వేర్ వీఆర్ మేడ్ ఏమో అని నా ఫీలింగ్. ఈ కాన్సెప్ట్ ఫిలిమ్స్ అంటే బిగ్ ఫిల్మ్ స్టార్ ఫిలిమ్స్ మనకు ఓన్లీ డబ్బులు ఇస్తాయి, ఇంకేవేవో. కానీ ఇటువంటి కాన్సెప్ట్ ఫిలిమ్స్ అమేజింగ్ టాలెంట్ని ఇస్తాయి. Extraordinary directors, technicians, so many new faces. For more videos like this, subscribe Big TV channel.